ఈసారి అయితే 2 కొలాబరేషన్స్ ఉన్నాయి ఫస్ట్ క్రై నుండి. నిన్న పెట్టిన వీడియోలో మా చిన్నోడికి వచ్చిన డ్రెస్సెస్ అన్ని చూపించాను కదా, ఈ వీడియోలో అయితే భవిష్కి వచ్చిన డ్రెస్ అయితే చూపిస్తాను. మనకు వచ్చిన కొలాబరేషన్ బేసెస్ అయితే ఒకటి పొంగల్కి అండ్ ఒకటి రాగి పౌర్ణానికి. సో అందుకోసమే నేను చెరొక ట్రెడిషనల్ డ్రెస్ అయితే తీసుకున్నా వాళ్ళ ఫొటోస్ పెడదామని. ఇక్కడైతే ఫస్ట్ ఈ డ్రెస్ చూసి షాక్ అయిపోయినా. నేను అసలు 4 to 5 years పెట్టాల్సింది లైక్ 0 to 3 months అయితే పెట్టినా అనమాట. సో ఏం కాదు అలా మిస్టేక్ వచ్చినా కూడా, మన కూపన్ తో కదా ఏం ప్రాబ్లం అవుతుంది అని అస్సలు ఏం లేదు. సో నేను మళ్ళీ అక్కడ మాత్రం సైజ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను అనమాట. సో అది మళ్ళీ అండ్ ఇక్కడ మాత్రం ఇంకొక ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఎప్పుడు మాక్సిమం కాటన్ లోనే తీసుకుంటున్నా. సో ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఈ మెటీరియల్ లో అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం సిల్క్ అలా ఉంది ఈ డ్రెస్. ఈ వీడియోలో కంటే బయట చాలా బాగా అనిపిస్తుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఎప్పుడు కానీ ఏజ్ నేను తనది 5 to 6 years కానీ 4 to 5 years తీసుకుంటా. అట్లయితేనే బాగా సెట్ అయిపోతాయి, లేకపోతే ఓవర్ లూజ్ అయిపోతున్నాయి. సో ఫొటోస్ కి మంచిగా కనబడదు కదా అని చెప్పేసి 4 to 5 years లోనే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మింత్రా నుండి తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తా. అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం అని చెప్పేసి వీడియోస్ కోసం అయితే తీసుకున్నాను. సో మాత్రం ఎక్కువ ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకున్నా. ముందు వచ్చేటి అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మంది అడుగుతారు, ఈ డ్రెస్సెస్ మీరు రిటర్న్ చేస్తారా, మీరే ఉంచేసుకుంటారా అని చెప్పేసి. నేను ఆర్డర్ చేసే ప్రతి డ్రెస్ నాకు నచ్చుతుంది తెలుసా. అన్ని ఉంచుకోవాలనిపిస్తుంది కానీ అన్ని ఉంచుకోలేం కదా. సో అందులో టాప్ గా నచ్చింది ఏదో ఒకటి అయితే ఉంచుకుంటా, మిగతా అన్ని నార్మల్ గా అయితే రిటర్న్ చేసేస్తా.